హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అయితే ఇన్ని పచ్చళ్ళు ఏంటక్క, ఏమన్నా షాప్ పెడుతున్నావా అని అనుకుంటారేమో, బిజినెస్ కూడా స్టార్ట్ చేయట్లేదండి. ఇవన్నీ కూడా మా అమ్మ మాకు మ్యారేజ్ చేసుకొని షిఫ్ట్ అవుతున్నప్పుడు మా అమ్మ మాకు పచ్చళ్ళు పట్టి ఇచ్చారు. అయితే ఇది వచ్చేసి ఫ్రాన్స్ పచ్చడి, అంటే వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉన్నాయి. ఫ్రాన్స్ పచ్చడి పట్టి ఇచ్చారు. అలాగే అసలు చూడండి, ఒకటి కాదు రెండు కాదు ఎన్ని పట్టారో మా కోసం. అయితే తినాలన్నా అవ్వలేదు అసలు. ఫస్ట్ది అయితే ప్రాన్స్ పచ్చడి, ఇదైతే కాకరకాయ పచ్చడి అండి. అసలు కాకరకాయ తిన్నన్న వాళ్ళు కూడా ఈ కాకరకాయ పచ్చడి తింటే అసలు వదిలిపెట్టరు, సూపర్ ఉంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నిమ్మకాయ పచ్చడి అండి. ఇది ఇంకా కొంచెమే తిన్నాము, ఎక్కువ నిమ్మకాయ పచ్చడి. ఇది కూడా చాలా బాగుంది. చూడండి, మీకు నేను నిమ్మకాయ చూపిస్తున్నాను. అలా ముక్కలు కోసేసి పట్టారు. వీటితో పాటు మా అమ్మ వడియాలు కూడా పట్టారండి. అంటే ఇదేమి బిజినెస్ కాదు, అంటే మా అమ్మ పచ్చళ్ళు బాగా పడతారు. అలాగే ఇంటికాడ వాళ్ళకి కూడా కావాలన్నా పట్టిస్తారన్నమాట, రిలేటివ్స్కి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. చింతకాయ, అలాగే ములక్కాడ, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసి, నెక్స్ట్ ఏంటంటే మనకి పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు అండ్ ఉసిరికాయ కూడా వేశారండి ఈ పచ్చళ్ళలో. అయితే చూడండి, ఇవన్నీ కలిపి పట్టారు. అసలు ఈ పచ్చడి అయితే నా ఫేవరెట్ అండి బాబు. మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అయితే. నేనైతే ఇది అయిపోయిందని చెప్పేసి ఇంకో డబ్బా కూడా తెప్పించుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇది ఫస్ట్ అవగొట్టేసాము. నెక్స్ట్ ఇది ఏంటంటే మామిడికాయ తొక్కు పచ్చడి. ఇది ముందే టిఫిన్లో వేసుకొని అప్పుడే అయిపోయింది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది గోంగూర పచ్చడి అండి. గోంగూర నిలవ పచ్చడి. మనం గోంగూర పచ్చడి పెట్టుకుంటే అంటే ఒక 2 డేస్కి అలా అయిపోద్ది. ఇది నిలవ పచ్చడి. మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలితే అప్పుడు వేసుకోవచ్చు. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకోవచ్చు కదక్క అని అంటారేమో. అంటే మేము ఇంకా దూరం హైదరాబాద్ అలా వచ్చాం కదా, అంత మాటలు వెళ్ళాం కాబట్టి మా అమ్మ కూడా ఇంకా అన్ని పచ్చళ్ళు పట్టేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇదేంటంటే కొత్త ఆవకాయ పచ్చడి. అప్పుడే పట్టి పంపించారు, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, అసలు ఇంత ఆయిల్ ఏంటంటే కొంచెం పచ్చడిలో ఆయిల్ ఉంటేనే కదా నిలవ ఉంటుంది. మనం ఆయిల్ని ఇగ్నోర్ చేసేసి మనం పచ్చడి వేసుకొని తినేయడమే. అవి ఆవకాయ పచ్చడి కూడా సూపర్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బా ఎంత బాగుంటుందో. చూడండి, భలే ఉన్నాయి కదా. మీరు కూడా పచ్చళ్ళు పట్టుకుని ఉంటారు కదా. సరే, ఈ పచ్చళ్ళు ఎలా ఉన్నాయి అసలు కామెంట్ చేయండి నాకైతే. ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మునగాకు కారపొడి. మునగాకు తెలుసు కదా, అది మునగాకు కారపొడి చేశారు. మునగాకుని బాగా క్లీన్ చేసేసుకొని ఎండబెట్టేసుకొని పొడి చేసి మా అమ్మ మునగాకు కారపొడి చేశారు. ఇది కూడా చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది కందిపొడి. మనం ఇడ్లీలో వేసుకుంటాం కదా, ఇడ్లీ వేసుకున్నప్పుడు పైన కందిపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇది కందిపొడి. ఇది కూడా చూసుకోకలేదండి, సూపర్ ఉంటుందండి ఇడ్లీలోకి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి చెప్పుకోండి, ఇది కరివేపాకు పొడి. కరివేపాకుతో ఇది కూడా అంతే, సేమ్ ఎండబెట్టేసి పొడి చేసేస్తారు. ఇది మనం తింటే హెయిర్కి కూడా మంచిది, హెల్త్కి కూడా మంచిది. కరివేపాకు కూడా మనకి పొడి చేసి పంపించేశారు. ఇన్ని ఉన్నాయండి బాబు, మనం తినాలే కానీ. అసలు ఎన్ని పచ్చళ్ళు అసలు చూడండి, పచ్చళ్ళు పొడులు, దీంతోపాటు నెయ్యి, గానుగ నూనె అన్నీ పంపించేశారు. అసలు కౌంట్ చేయండి, ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు మనం తినాలే కానీ ఇన్ని ఉన్నాయి. మేమైతే ఫుల్గా తినేస్తున్నాం పచ్చళ్ళతో. ఓకే బాయ్ గాయ్స్.